మొన్న గ్రీన్లాండ్ కావాలన్నాడు, నిన్న హర్ముజ్ను స్వాధీనం చేసుకుంటానన్నాడు. ఇప్పుడేమో మలక్కా జలసంధిపై కన్నేశాడు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మలక్కా జలసంధిపై పట్టు సాధిస్తే అమెరికాకు తిరుగుండదు అనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నాడు. అమెరికా, ఇండోనేషియా రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం వెనుక మలక్కా జలసంధిపై ఒప్పందానికే అన్న చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో ప్లాన్తో ముందుకొస్తున్నాడు. గ్రీన్లాండ్ కోసం పట్టుబట్టాడు. అది కుదరకపోవడంతో వెనిజువెలా అధ్యక్షుడిని బంధించాడు. ఆ తర్వాత అణ్వాయుధాల పేరుతో ఇరాన్తో యుద్ధం చేశాడు. ఇరాన్ లొంగకపోవడం, యుద్ధంలో ఏం సాధించలేక శాంతి చర్చలు జరుపుతున్నాడు. ఇప్పుడేమో ప్రపంచ రవాణా రంగానికి కీలకమైన మలక్కా జలసంధి కావాలంటున్నాడు. చైనా ఇండియాకు కీలకమైన మలక్కా జలసంధిని ఫోకస్ చేశాడు. ప్రపంచ నౌకా రవాణాను కంట్రోల్ చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఈ జలసంధి విషయంలో ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికా, ఇండోనేషియా దేశాల రక్షణ మంత్రులు రహస్యంగా భేటీ కావడం వెనుక ఆంతర్యం ఇదే అని తెలిసింది. ఈ డీల్ ప్రకారం అమెరికా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండోనేషియా గగనతలాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన రోజే అమెరికా, ఇండోనేషియా డీల్ కుదుర్చుకోవడం సంచలనంగా మారింది. మలక్కా జలసంధిపై ఆధిపత్యం చెలాయించేందుకే అమెరికా, ఇండోనేషియాతో ఒప్పందం కుదుర్చుకుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మలక్కా జలసంధి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ల మీదుగా సాగుతుంది. ఇది భారత్కు చేరువలో ఉంది. మరోవైపు భారత వాణిజ్యంలో సుమారు 55% మలక్కా జలసంధి మీదుగానే జరుగుతోంది. ఈ జలసంధి ప్రారంభ బిందువు అండమాన్ నికోబార్ దీవుల దక్షిణ కొనకు చాలా దగ్గరగా ఉంది. పోర్ట్ బ్లెయిర్ నుంచి మలక్కా జలసంధికి 24 గంటల్లోపు చేరుకోవచ్చు. ప్రపంచ వాణిజ్యంలో 40% మలక్కా జలసంధి మీదుగా సాగుతోంది. హర్ముజ్ నుంచి ప్రధానంగా చమురు, ఎరువుల రవాణా జరుగుతుంటే మలక్కా జలసంధి మార్గంలో చమురు దిగుమతులతో పాటు కార్లు, సెమీ కండక్టర్లు, యంత్ర సామాగ్రి తదితర వస్తువులన్నీ రవాణా జరుగుతాయి. చైనా, జపాన్ల ఎగుమతి దిగుమతులకు మలక్కా జలసంధి మార్గమే కీలకం. హర్ముజ్, మలక్కా జలసంధులపై పట్టు సాధిస్తే ఆసియా ఎగుమతి దిగుమతి మార్గాలపై వాషింగ్టన్ ఆధిపత్యం సాధించినట్టే అవుతుంది. అమెరికా, ఇండోనేషియాల మధ్య ఒక ప్రధాన రక్షణ సహకారం ఒప్పందం కుదిరింది. అమెరికా లక్ష్యం నెరవేరడం అంత సులభం కాదు. మలక్కా జలసంధిలో సముద్ర సరిహద్దులు, చిన్న దీవుల నియంత్రణ విషయంలో ఇండోనేషియా, సింగపూర్ల మధ్య వివాదాలున్నాయి. అమెరికాకు మిత్రదేశమైన సింగపూర్ ఈ జలసంధి వల్ల కలిగే వ్యాపార ప్రయోజనాల్లో సింహభాగాన్ని పొందుతోంది. ఇరాన్ హర్ముజ్లో నౌకల రాకపోకలపై సుంకాలు విధించడం చూసి ఇండోనేషియా, మలేషియా మలక్కా జలసంధిలో పన్నులు విధిస్తాయేమోనని సింగపూర్ భయపడుతోంది. హర్ముజ్ కంటే మలక్కా జలసంధి చైనాకు ప్రధానం. అందుకే ఇక్కడ అమెరికా ఉనికిని బీజింగ్ చూస్తూ ఊరుకునే అవకాశం లేదు. చైనా ఇటీవల పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో మలక్కా జలసంధికి సమీపంలో భారీ ఎత్తున సముద్ర మ్యాపింగ్, పర్యవేక్షణ కసరత్తులు చేపట్టింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా భారత్ను బలోపేతం చేయడానికి గత అమెరికా అధ్యక్షులు మొగ్గు చూపడం వెనుక ఇదే ప్రధాన కారణం. కాబట్టి ఈ జలసంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. అండమాన్ నికోబార్ దీవుల్లో భారత్ సైనిక, నౌకా స్థావరాలు నిర్వహిస్తోంది. గత ఏడాది మలక్కా జలసంధి గస్తీ కార్యక్రమంలో భారత్ను చేర్చుకోవడానికి సింగపూర్ సుముఖత ప్రదర్శించింది. ట్రంప్ భవిష్యత్తులో ఏవైనా చర్యలు తీసుకోవాలని భావిస్తే ఆయన ప్రయత్నాలకు భారత్ కేంద్ర బిందువు కావచ్చు. హర్ముజ్ను దిగ్బంధిస్తే కేవలం చమురు రవాణాకు ఆటంకం ఏర్పడుతుంది. అదే మన దగ్గర ఉన్న 2 మార్గాలు అడ్డుకుంటే ప్రపంచ వాణిజ్యమే కటకటలాడుతుంది. ఈ వ్యూహాత్మక మార్గాలు గుర్తించిన అమెరికా భారత్తో ఇండో పసిఫిక్ పేరిట నూతన విధానానికి గతంలోనే శ్రీకారం చుట్టింది.